హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మహేశ్వరం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? వాతావరణం ఒక్కసారిగా ఎందుకు మారిపోయింది? వాతావరణం ఎందుకు హీట్ ఎక్కింది? నేను చెబుతుంది వాతావరణం అంటే భౌగోళిక వాతావరణం కాదు, వర్షపాతం కాదు, ఎండలు కాదు. ఇక్కడ పొలిటికల్ వాతావరణం బాగా హీట్ ఎక్కింది. కేఎల్ఆర్ వర్సెస్ సబితమ్మ, వీరి మధ్య అగ్గి రాజుకుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రోటోకాల్తో ఏర్పడిన వివాదం కాస్త ఇప్పుడు బిగ్ ఫైట్గా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు, మరోవైపు మేమున్నామంటూ కాంగ్రెస్ నేతల కౌంటర్లు. దీంతో ఇప్పుడు మహేశ్వరం వాతావరణం ఒక బిగ్ ఫైట్కు వేదికగా మారిపోయింది. ఆర్కేపురం ఘటన, ఆర్కేపురంలో జరిగిన సంఘటన, బోనాల చెక్కుల పంపిణీ వ్యవహారం ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలో అగ్గి రాజేసింది. మొత్తానికి చిటపట మంటలు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య బిగ్ ఫైట్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి కేఎల్ఆర్ను పిలవడమే సబితమ్మ పెద్ద అపరాధంగా భావించి నిరసన వ్యక్తం చేశారు. తనతో పోటీ చేసి తనతో రాజకీయంగా విభేదించి ఓడిపోయిన కేఎల్ఆర్తో వేదికను ఎలా పంచుకుంటానంటూ సబితమ్మ రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందే. సబితమ్మతో పాటు బీఆర్ఎస్ శ్రేణులంతా అక్కడ నిరసన వ్యక్తం చేశాయి. రెండు వైపులా గొడవ జరిగింది. రెండు వైపులా ఘర్షణ వాతావరణం కొనసాగింది. సబితమ్మ స్టేజ్ దిగి స్టేజ్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తనకు ఘోరమైన అవమానం జరిగిందని, తమ పార్టీ కార్యకర్తలను ఎవరిని లోపలికి రానియకుండా, పైగా ఓడిపోయిన వ్యక్తితో వేదిక పంచుకోవాలంటే ఎలా సాధ్యమవుతుందంటూ ఆమె తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై, ఆ కార్యక్రమ నిర్వాహకులపై మండిపడ్డారు. ప్రోటోకాల్కి సంబంధం లేకుండా, ప్రోటోకాల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళందరినీ కూడా పిలవాలి. ప్రోటోకాల్కి సంబంధం లేకుండా ఓడిపోయిన వాళ్ళనే ఇన్ఛార్జ్గా పెట్టేసుకొని కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారని. అయితే సబితమ్మ అంతటితో ఊరుకోలేదు. తనకు జరిగిన అవమానాన్ని ఆమె పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. కేఎల్ఆర్, హరీష్ రావు మహేశ్వరం నియోజకవర్గంలో తనకు జరిగిన అవమానం గురించి ఫిర్యాదు చేశారు. అడుగడుగున ప్రభుత్వం తనకు అడ్డంకులు సృష్టిస్తోందని, కార్యక్రమాల్లో ప్రోటోకాల్ కనీసం పాటించటం లేదని ఆమె పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగానే పార్టీ పెద్దలు స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రోటోకాల్ పాటించట్లేదని బీఆర్ఎస్ స్పీకర్కు కంప్లైంట్ ఇచ్చింది. సబితమ్మ విషయంలో గులాబీ పార్టీ కాస్త సీరియస్గానే వ్యవహరించింది. ఇందులో భాగంగానే పద్మారావు ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ఓడిపోయిన నేతల్ని కూడా అసెంబ్లీలోకి వచ్చేలా పర్మిషన్ చేయండి, మరి ఇంకేముంది మిగిలిందేంటి, వాళ్ళని కూడా అసెంబ్లీకి తీసుకురండి అంటూ ఆయన కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తగ్గేదే లేదంటూ రివర్స్ కౌంటర్లు ఇస్తోంది. ముఖ్యంగా కేఎల్ఆర్ అసలు ఇది సమస్యే కాదని, సబితమ్మ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబితమ్మకు కూడా ప్రోటోకాల్లో భాగంగానే ఆహ్వానం అందిందని, ఆమె రాజకీయాలు చేస్తున్నారని కేఎల్ఆర్ మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు అంటే ద్వితీయ శ్రేణి నాయకులు సబితమ్మపై, బీఆర్ఎస్ నేతలపై మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు అనవసరంగా అవాకులు చవాకులు పేలుతున్నారని, ఇది మేము సహించబోమంటూ కాంగ్రెస్కు చెందిన డివిజన్ స్థాయి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. సబితమ్మ ఎక్కడ ప్రోటోకాల్ పాటించింది? సబితమ్మ అసలు ఏం చేసింది? ఖచ్చితంగా కేఎల్ఆర్ వస్తారు, చూస్తారు, అన్ని సమస్యలు ఆయనే పరిష్కరిస్తారు. కేఎల్ఆర్ను అడ్డుకుంటే ఊరుకునేదే లేదంటూ మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు సబితమ్మకు, బీఆర్ఎస్ నేతలకు ఘాటు వార్నింగ్ ఇచ్చాయి. మరి అమ్మవారు సబితమ్మ గారు వచ్చారు, ఆమె ఎమ్మెల్యే గారు కాబట్టి మరి ఆమె వస్తూనే ఒక 20-30 మందిని ఎన్టీఆర్ వాళ్ళను, రామకృష్ణపురం వాళ్ళను మరి అందరినీ కూడా పిలుచుకొని దౌర్జన్యంగా లోపలికి పోతూ ఉన్నారు. అక్కడ పోలీసు అధికారులు కూడా చెప్పినారు, అమ్మా మీరు వెళ్ళండి, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, దయచేసి మీరు ఎవరిని పడితే అలా లోపలికి తీసుకురావద్దు, మీరు వెళ్ళండి, మీరు పోయిన తర్వాత మీకు మంచి స్థానం ఉంటుంది లోపల, అక్కడ కూర్చున్న తర్వాత కార్యక్రమం మొదలు పెడదామని చెప్పి పోలీసులు స్పష్టంగా చెప్పినారు. మరి ఆమె దౌర్జన్యంగా ఏమనుకుంటున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా ఏసీపీ కృష్ణయ్య గౌడ్ గారిని కూడా బెదిరించి లోపలికి వచ్చింది.
గౌరవప్రదంగా మిమ్మల్ని స్టేజికి పిలిచారు. అయినా ఒక చిన్న అంశాన్ని పట్టుకొని మీరు కేఎల్ఆర్ గారిని అవమానించడం అనేది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కాంగ్రెస్ శ్రేణులు ఎవరు కూడా తట్టుకునే పరిస్థితి లేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మాకు ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు గౌరవనీయులు, గొప్పవాళ్ళు, సంఘ సంస్కర్త. అతని చేతుల మీదుగా కొన్ని వేల కుటుంబాలు ఈ రోజు బతుకుతున్నాయి. ఈ సందర్భంగా జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ షేక్ జహాంగీర్ అదే జేజీఆర్ కూడా స్పందించారు. సబితమ్మ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని, సబితమ్మ ఇగో కారణంగానే ఈ వివాదాన్ని క్రియేట్ చేశారని, అసలు కేఎల్ఆర్ ప్రతి కార్యక్రమానికి వస్తారు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కేఎల్ఆర్ను రేవంత్ రెడ్డి డిసైడ్ చేశారు, ఆయన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని జహాంగీర్ ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు అనవసరమైన కామెంట్లు చేసి, అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని, ఇలా చేస్తూ పోతే చూస్తూ ఊరుకోబోమని జేజీఆర్ హెచ్చరించారు. మొత్తం మీద ఈ వ్యవహారం మహేశ్వరంలో నిప్పులు రాజేసింది. సబితమ్మ ఇగోనా ప్రోటోకాల్ పాటించట్లేదా అవన్నీ పక్కన పెడితే సబితమ్మ నిరసనతో మొత్తం రాజకీయం హీట్ ఎక్కింది. దీనికి తోడుగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయి విమర్శలు చేయడం, అసలు ప్రభుత్వం ప్రోటోకాలే పాటించట్లేదని ఆరోపించడం వంటి కారణాలకు ఇటు కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్లు ఇస్తూ కేఎల్ఆర్ ప్రతి సమావేశంలో ఉంటారు, కేఎల్ఆర్ను ఆపేందుకు సబితమ్మ ఎవరు, బీఆర్ఎస్ నేతలు ఎవరు అంటూ కౌంటర్లు ఇవ్వడం. అంటే ఈ వ్యవహారాన్ని మొత్తం పరిశీలిస్తే ఇప్పుడు మహేశ్వరంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య బిగ్ ఫైట్ కొనసాగుతోంది.